నమస్కారం అండి. నేను డాక్టర్ శ్యామ్ సుందర్, విరించి హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నాను. గత 40 ఏళ్ల నుంచి నేను క్రిటికల్ కేర్లో పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ సెప్సిస్ డే. సెప్సిస్ అంటే మనిషి శరీరంలో ఏ చిన్న క్రిములైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ కొంతమందికి వస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, కొన్ని రోగాలు ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ కానీ, లీవర్ కానీ ఫెయిలియర్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ కానీ, లంగ్ ఫెయిలియర్ కానీ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ కాస్త తీక్షణంగా అవుతుంది. మామూలు ఇన్ఫెక్షన్లు ఏమవుతుందంటే రోగ నివారణ శక్తి ఉంటుంది, యాంటీబాడీస్ ద్వారా కానీ తెల్ల రక్త కణాల వల్ల కానీ ఉంటుంది. కానీ రోగ నివారణ శక్తి వీక్గా ఉన్నప్పుడు స్టీరాయిడ్స్ మీద ఉన్న పేషెంట్ కానివ్వండి, ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ రోగ నివారణ శక్తి యొక్క డబ్ల్యూబీసీస్ ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అవి ఓవర్ రియాక్ట్ అయ్యి చాలా కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల అవయవాలు దెబ్బతింటాయి. దెబ్బతినే అవయవాలు అన్నిటికన్నా కామన్ అయ్యేది కిడ్నీ, లివర్, లంగ్స్, బ్రెయిన్. సో అలా జరిగినప్పుడు మొట్టమొదట మనకు తెలిసేది ఏంటంటే పేషెంట్స్కి ఫీవర్ వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది, దాని తర్వాత పల్స్ రేట్ చాలా పెరుగుతుంది. అదే పెరిగి కాస్త కాన్షియస్నెస్ తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉన్న పిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ వీళ్ళని మెడికల్ ఎమర్జెన్సీ అంటాం. సెప్సిస్ అన్నది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్ తర్వాత మోస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్ జరిగేది దీనివల్లే. సో ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ. ఇలా అవయవాలు ఫెయిలియర్ అయ్యి లేట్గా వచ్చిన వాళ్ళందరికీ మేము ఐసీసీయూలో పెట్టి లైఫ్ సపోర్ట్తో వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తాం. వెంటిలేటర్ కానివ్వండి, డయాలిసిస్ కానివ్వండి, ఎప్మో కానివ్వండి, ఇవన్నీ పెట్టి వాళ్ళని బ్రతికించే ప్రయత్నం మేము చేస్తాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెప్సిస్ అన్నది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఈ అవగాహన అందరికీ ఉండాలి. ఇది అప్పుడు ఏమవుతుందంటే తొందరగా వితిన్ 1 అవర్ అంటే గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి వెళితే వాళ్ళు దానికి తగు రీతిగా ట్రీట్మెంట్ ఇస్తారు. యాంటీబయాటిక్ ద్వారా కానీ లేకుంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టి వాళ్ళని బ్రతికిస్తారు.